ప్రతి ఒక్కరు కూడా ప్రతి వర్క్ లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి అందరూ నాశనం అయిపోయారు. వేసిన 10,000 అండి. వాళ్ళ దగ్గర జోబులు తీసుకున్న డబ్బులు ఎంత, ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని ఇప్పుడు పప్పు అని ఉప్పు అని ఆయిల్ అని అదని ఇదని మొత్తం ఎంత లాగాడు. పొద్దున్న మహిళల అకౌంట్ 10,000 వేస్తే సాయంత్రం మగవాళ్ళ అకౌంట్ డబ్బులు దొబ్బేస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది మొన్న ఎలక్షన్స్ లో కూడా మహిళలందరూ ఆయన అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాడని చెప్పి ఓట్లు వేసారు. ఆడవాళ్ళు తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓట్లు వేయలేదు అనేటట్టు మాట్లాడుతున్నారు. అక్కడ వాస్తవం లేదండి. అందరూ వేసారంటారా? అక్కడ అది అసలు వాస్తవం అనేది లేదు. ఆడవాళ్ళు ఎవరు కూడా ఓట్లు వేయలేదు. ఎందుకంటే అందరికీ తెలుసు మహిళల అకౌంట్ లో 10,000 వేసి మామూలు మగవాళ్ళ దగ్గర ఎంత దొబ్బేస్తున్నాడు మందు విధంగా గానీ ఏ విధంగా గానీ అందరు మహిళలకు తెలుసు, ప్రతి ఇంట్లో కూడా తెలుసు. మరి ఆయన వన్ సైడ్ కి వచ్చేస్తాను June 9న మన ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం వైజాగ్ లో అంటున్నాడు ఆయన. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటదండి, అందులో వాస్తవం లేదు. అలా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వస్తది ఆంధ్రాలో. ఏంటి ఎన్ని సీట్లు వస్తాయంటారు జగన్ మీరైతే? జగన్ కి లాస్ట్ టైం 151 వచ్చినాయి, ఇప్పుడు 25 వస్తాం అనుకుంటున్నా. 20 సీట్లు 20 సీట్లు వస్తాయి, ఇంకా అంతమించి రావంటారా? రావండి. ఇప్పుడున్న మంత్రులు కూడా దాదాపు అందరూ ఓడిపోతారు అనుకుంటున్నా. ఇప్పుడు లాస్ట్ టైం ఈ 5 ఏళ్లలో మంత్రిత్వ శాఖల కింద చాలా మంది చేశారు కదా, వాళ్ళందరూ కూడా ఏదో నోటి దొరకకి మాట్లాడడం తప్పితే ఎవరిని కూడా ఏదో సమస్య పరిష్కరించో ఏదో సమస్య గురించి ఉపయోగపడడం లేదా శాఖల గురించి మాట్లాడడం అనేది ఎక్కలేదు. ఎంతసేపు వాడిని తిట్టాం వీడిని తిట్టాం అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు గెలుస్తారంటారు ఈసారి? మరి అసలు అదే ట్రోలింగ్ అవుతుంది. ఒక్క మంత్రి కూడా లెగ్గే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. గుడివాడ అమర్నాథ్ ఏంటి, పేరు నాని ఏంటి, మన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏంటి, వీళ్ళందరూ బూతులు తిట్టడానికి తప్ప అసలు ఎందుకు పనిచేయలేదండి. అసలు మంత్రి పదవి అనేది శాఖల గురించి వాళ్ళకి అసలు ఏ అవగాహన లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని తిడతాకే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు ప్రత్యేకించి. అంతకు మించి అసలు మంత్రి పదవులకి ఏ అర్హత కూడా లేదు. ఇప్పుడు వాళ్ళకి అర్హత లేదు, మంత్రిత్వ శాఖలు తీసుకున్నారు. పోనీ ఆ అభివృద్ధి అనేది చేశారంటారు. పోనీ ఆ శాఖకి సంబంధించో లేకపోతే అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఎంతో కొంత అభివృద్ధి ఎక్కడ జరిగిందంటారా? అభివృద్ధి చేస్తే మామూలుగా వాళ్ళకి 25 సీట్లకు వస్తాయండి. అభివృద్ధి చేయకే కదా అనేది. అది ఎక్కడ కూడా మంత్రి పదవులే కాదు కదా, ఎక్కడ అసలు సీఎంఏ చేసేది లేదు. మంత్రులు ఏం చేస్తారండి, వాళ్ళ మంత్రి పదవిని పేరుకి అంతే, వాళ్ళ చేతిలో ఏమీ లేదు. మొత్తం జగన్ చేతిలోనే ఉందంట. మొత్తం అంతా జగన్ చేతిలోనే ఉంది. మరి 5 ఏళ్ల జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? నాశనం అండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అలా కల్లోలం చేసాడు. అసలు ఏమీ లేదు, అభివృద్ధి లేదు, రాష్ట్రానికి రాజధాని లేదు, ఏమీ లేదు. రాజధాని అవసరం లేదని ఆయన చెప్తున్నాడు కదా. రాజధాని ఆయనకి అవసరం లేదండి. సచివాలయం ఉంది కదా, ఇంక మీ రాజధానితో పని. రాజధాని జగన్కి ఏం అవసరం ఉంది? ఆయనకి వేల కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళకి ఏం అవసరం చెప్పండి ఒకసారి. రాజధాని కోసం రాజధాని వాళ్ళకి అవసరం లేదు, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అవసరం. ఒక కంపెనీ రావాలన్నా, ఈ ఉద్యోగం రావాలన్నా రాజధాని చూసి ఎవరైనా కంపెనీ వస్తుంది. అదేమీ లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఇంకేం చెప్పండి ఒకసారి. రాజధాని ఇప్పుడు రాజధాని కడతానన్నారు, ఇప్పుడు వైజాగ్ లో కడతామంటున్నారు. మరి 5 ఏళ్ళు ఎంతవరకు కట్టారు? అసలు కడతారన్న నమ్మకం ఉందా మీకు? ఒక రాజధాని కడతాకే డబ్బులు లేక 3 రాజధానులు వంక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, త్రిపులార్ గారైనా ఎవరైనా సరే ఏదైనా ప్రశ్నిస్తే ఏమనంటే రాజధాని గురించి మాట్లాడితే వీళ్ళ ముగ్గురు ఆయన 3 రాజధానులు చేస్తాను అంటాడు. దానికి కోర్టు కూడా అనుమతి ఇవ్వదు. అది ఇంకెక్కడ చేస్తారండి? ఆయన చేసే డబ్బులు మేము చేయడానికి ఏదైనా సరే పెట్టుబడి పెడతానికి డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఎలా చేస్తారు చెప్పండి? అప్పులు చేస్తారండి. ఇప్పుడు పథకం కింద పిల్లల ట్యాబ్లు అన్నాడు, ఆ ట్యాబుల పథకం కింద అది 6,000కి వచ్చే ట్యాబ్ 12,000 ఎంత లెక్క చెప్పాడు. దాని వల్ల ఒక ట్యాబ్కి వచ్చి 6,000 మిగులుతుందంటే మిగతా మొత్తం రాష్ట్రంలో ఎన్ని లక్షల ట్యాబ్లు పనిచేయడు, ఎన్ని లక్షల 6,000 లెక్కండి ఒకసారి. అంతా దోయడానికేనండి, అంత మించి ఏమీ లేదు. అన్ని పథకాలు కూడా దోసుకోవడానికి. ఇచ్చిన 1,00,000 మందికి అయితే 150,000 మంది లెక్క చెప్తారు. అది అలా ఉంది రాష్ట్రం. అవినీతి అయితే నెంబర్ 1 అండి. అవినీతిలో మటుకు ఆంధ్రప్రదేశ్ ని కొట్టింది ఏమీ లేదండి. అవినీతిలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. దాన్ని మించిన అసలు భారతదేశంలో ఏ స్టేట్ కూడా లేదు. అలాగా అభివృద్ధి పరంగా ఫస్ట్ ఉంది, జీడీపీ గ్రోత్ రేట్ లో ఆంధ్ర ఫస్ట్ ఉంది. ఎవరు చెప్పారండి? అలా చెప్పేది వైసీపీ నాయకులు, వైసీపీ లీడర్లు తప్ప అలా ఎవరు చెప్పరు. అంత మించి అక్కడ ఏమీ లేదండి. అది అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ లో శూన్యం, అసలు ఏమీ లేదు. అసలు అభివృద్ధి అనేది ఇంచు మొక్క కూడా లేదండి. ఒక్క ఇటు కూడా కట్టేది లేదు ఆంధ్రప్రదేశ్ లో. మరి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా అభివృద్ధి అంతా ఏం జరిగిందనంటే ఈ వీడియో చూపించండి, ఇది చూపించండి అని చెప్పేది ప్రమోషన్ వీడియోస్ అన్ని చూపిస్తున్నారు. మరి పేటిఎం బ్యాచ్ జీతాలు ఇస్తే ఎంతకైనా వస్తారండి. అదంతా ఐపాక్ టీం అని చేస్తుంది, అంత మించి అక్కడ ఏమీ లేదు. సోషల్ మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం అని ఒక టీం ఉంది, అది కంపెనీ విజయవాడలో ఉంటది. అంత మించి ఇక్కడ వాళ్ళు చేసే ప్రసారమే తప్ప వాళ్ళు జనాలని మైండ్ సెట్ మాత్రానికే తప్ప ఇక్కడ అభివృద్ధి చేసేది ఏమి లేదు ఆంధ్రప్రదేశ్ లో.
అంటే వాళ్ళ మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఎలా ఉంది అన్ని జరుగుతున్నాయి అంటారు. మన వీడియో రండి ఫోటోలు ఎడిటింగ్ చేసి పిక్చర్ లో ఫోటోలు ఎడిటింగ్ చేసినట్టుగా గూగుల్ కంపెనీ ఎదురుగా ఫోటో ఒకటి పెట్టేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎదురుగా ఫోటో ఒకటి పెట్టేసి జగన్మోహన్ రెడ్డిది అన్ని అందరూ మంత్రులు అంతే, అంతకుమించి అక్కడ ఏమీ లేదండి. అంతే, అంత ఫోటోలు ఎడిటింగ్ తప్ప ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది లేదు. రిజల్ట్ అనేది ఎలా ఉంటది? రిజల్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ లో టీవీ బద్దలు కొట్టేస్తాడు ఆ రిజల్ట్ చూసి. అంత దారుణంగా ఉంటది. అంటే అంత ఘోరమైన అంత లాస్ట్ టైం ఎంత బాగా లెగ్గాడో ఈసారి అంత దారుణంగా ఓడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ టైం వచ్చిన రిజల్ట్ కంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉండండి, నేను లండన్ నుంచి వస్తాను, జూన్ 9న ప్రమాణ స్వీకారం పెడతానని చెప్పి అంత గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు మరి లండన్. అంత గట్టిగా చెప్పి వెళ్ళిపోతే ఇక్కడ ఏ కార్యకర్త ఉంటాడు, ఎవరిలో ఉంటారు వాళ్ళ పక్క పార్టీలు లీడర్స్ అందరూ పార్టీలు మారిపోతారు కదా. వాళ్ళు చెప్పకపోతే అంది ఆయన కాన్ఫిడెన్స్ గా ఆయన అలా చెప్పేసి ఏదో వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ పార్టీ మారకూడదని చెప్పి అంత మించి అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు మరి ఆయన లండన్ నుంచి వస్తాడంటారు రారంటారు? మీ మాట ఏంటి? నా మాట అయితే వస్తాను అనుకున్నాను, ఎందుకంటే వైసీపీ పార్టీ అని కూడా కొంచెం బలమైన పార్టీ, మాక్సిమం వస్తాడు, రాకుండా పోవడం కానీ కొంచెం టైం పడుతుంది. వాటమి అనేది కట్టుకొని రావడం కొద్దిగా టైం పడుతుంది అంతే. అవునండి. అది మరి ఫైనల్ గా ఒక మాట, మరి ఆయన మీ అదృష్టం బాగుండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలిచాడు అనుకోండి, మీరు అనుకున్నట్టు మొత్తం అంతా రివర్స్ లో జరిగింది అనుకోండి, మీరేం చేస్తారు? ఒకవేళ అలా జరగదు, ఒకవేళ జరిగితే ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్న యువత ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలండి. తమిళనాడు అవనే, హైదరాబాద్ అవనే, ఎక్కడికైనా సరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి తప్పదు ఇంకా. ఎందుకంటే ఇక్కడ ఉపాధి ఉండదు. నెలకి ఉపాధి చేసుకుని ఫ్యామిలీ మొత్తం 20,000 సంపాదించింది, ఆయన 10,000 అకౌంట్ లో వేసి సరిపెట్టండి. చెప్పండి అసలు ఎలాగది? అది ఎలాగా? అది అసలు ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎవరు ఉండరు ఇంకా. అది ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఉంటానంటారు? ఉండని అవసరం లేదు. మరి నేను ఒక మాట అడుగుతున్నాను చివరిగా, అసలు మీరు ఎవరు ఓటేశారు? నేను ఎన్డీఏకి ఓటేసాను. మీరు ఎన్డీఏకి? ఎందుకు ఎన్డీఏకి ఓటేశారు? ఎన్డీఏ మీద ఎందుకు మీకు నమ్మకం వచ్చింది? ఎన్డీఏ మీద నమ్మకం అంటే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని చంద్రబాబు ఇద్దరిని కలిపేసి రాష్ట్రం మంచి గురించి 2019 2 చోట్ల ఓడిపోయాడు, ఒక సీటే లెగ్గాడు. అలాంటి ఆయన ఇప్పుడు ఖచ్చితంగా బలం పెరిగింది, ఆయన ఎక్కడి నుంచో లెగ్గుతాడు. అలాంటిది ఆయన మొత్తం అందరినీ కలుపుకొని వచ్చి ఆ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన ప్రయత్నం చేసి ఇద్దరిని తీసుకొచ్చి అలా చేశాడు. ఆయన ఎందుకు? ప్రజల కోసమే కదండి చేసింది, ఆ ప్రజల కోసం చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు అని చెప్తున్నారు కదా, ఆయన ప్యాకేజ్ ఇవ్వడం ఏంటండి? ఆయన తలుచుకుంటే సినిమాకి వచ్చి 50 కోట్లు 100 కోట్లు వస్తాయి. ఆయనకి ప్యాకేజ్ ఇచ్చేది ధైర్యం వెళ్ళకొని చెప్పండి ఒకసారి. ఆయన ఒక యాడ్ చేస్తే 100 కోట్లు వస్తాయి, కానీ ఆయన యాడ్ చేయరు. ఎందుకంటే ఆయన నమ్మి ప్రమోట్ చేస్తే ఆయన నమ్మి అందరూ కొంటారు. అందులో ఎటువంటి మత్తు పదార్థాలు ఉంటాయి, ఎటువంటి ఉంటాయని ఆయన చేయడు. అందుకని అలాంటి ఆయన అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆయన ఎన్డీఏ కూటమి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏని స్థాపించాడంటే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఓటేస్తాం. అందుకని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు అయితే మీరు? బలంగా నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ నమ్మే వాళ్ళందరూ మరి ఈసారి అడ్రస్ ఉండదు అనేటట్టు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మరి మీరేమంటారు వాళ్ళకి సమాధానం? అది వాళ్ళకు ఉండదు అడ్రస్, మాకెందుకు ఉండదండి? మమ్మల్ని ఇంకా మా నియోజకవర్గంలో మాకు కొద్దిగా కేటర్ బలంగా కానీ ఏ బలంగా మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడు. అయినా సరే గ్రామ స్థాయిలో కూడా మా కేటర్ బలం లేకపోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలియన్స్ వల్ల మాకు కొన్ని బలం తెప్పించారు టీడీపీ నాయకుల వల్ల. ఆ టీడీపీ నాయకులు అందరూ మాకు సపోర్ట్ గా ఉన్నారు. మాకేం భయం ఏంటండి? మాకు అసలు ఏ భయం ఉండదు. అది ఫైనల్ గా ఒక్క మాట, ఇప్పుడు మీరు ఎన్డీఏ వస్తుంది అంటారు, అసలు ఎన్డీఏకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి, ఎవరిది అధికారం? ఎన్డీఏకి 150 ఖచ్చితంగా వస్తాయి. 150 నుంచి 155, జగన్ కి 20 నుంచి 25 వరకు వస్తాయి అనుకుంటున్నామండి.